లైఫ్‌లో ఇప్పటిదాకా చూడలేనిది, ట్రై చేయలేనిది ఫర్ ది ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు చాలా స్పెషల్‌గా ఉంటుంది కదా! రైట్ నౌ నా ఫీలింగ్ కూడా ఇదే. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ గురించి చాలా రీల్స్ చూసిన తర్వాత నా హార్ట్ ఇంకా కంట్రోల్‌లో లేదు. నేను కూడా వెళ్లి చూడాలి అని ఫిక్స్ అయిపోయాననమాట. సో, అందుకోసమే ఈవినింగ్ పెరేడ్ గ్రౌండ్స్‌కి వచ్చేసాను. సికింద్రాబాద్ దగ్గరున్నది. అసల ఏ డీటెయిల్స్ తెలీదు. అసలు ఎంట్రీ టికెట్ ఉంటుందా? అసలు పాసిబిలిటీ ఉంటుందా చూడ్డానికి? ఎన్ని డౌట్స్‌తో స్టార్ట్ అయిపోయాను. బట్ ఈ వీడియో మీకైతే హెల్ప్ చేస్తుంది. ఒకవేళ రేపొద్దున ఈ వీడియో మీరు చూస్తే, అయ్యో! దీని గురించి మాకు తెలీదే మిస్ అయిపోయామని అనుకుంటారు. కానీ ఈరోజు సన్‌సెట్ లోపు ఈ వీడియోని మీరు చూస్తుంటే డెఫినైట్‌లీ మీరు కూడా ఇలాంటి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సో, మిస్ చేయకండి. మన హైదరాబాద్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ షో జరిగింది. డ్రోన్ షో జరిగింది. అండ్ అలాగే హాట్ ఎయిర్ బెలూన్స్ హడావిడి గూడా ఎక్కడ చూసినా కనిపిస్తుంది. దీని గురించి ముందే తెలిసినా గూడా ఏముందిలే అని లైట్ తీసుకున్నా. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసి, ఆ వ్యూస్ చూసిన తర్వాత వై నాట్ మీ? ఇప్పటిదాకా నేనసల హాట్ ఎయిర్ బెలూన్ ఎలా ఉంటుందో కూడా చూడలేదు. ఫర్గెట్ అబౌట్ ది రైడ్ మేబీ ఛాన్స్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు మేబీ ట్రై చేయొచ్చు. అట్‌లీస్ట్ అది ఎలా ఉంటుందో లెట్ మీ సీ విత్ మై ఓన్ ఐస్ అని అనుకుని స్టార్ట్ చేశాను. విత్ నో ఇన్ఫర్మేషన్ ఎట్ ఆల్. బేసిక్‌గా ఇది 2 ప్లేసెస్‌లో జరిగింది హాట్ ఎయిర్ బెలూన్స్. మార్నింగ్ సెషన్ వచ్చేసి గోల్కొండ గోల్ఫ్ క్లబ్ దగ్గర. ఇవేంటంటే గాల్లో ఎగురుతూ ఉంటాయి. టికెట్స్ అయితే అవైలబిలిటీ అయితే లేనే లేవు. దేనికి గూడా ఈవినింగ్ సెషన్‌కి, మార్నింగ్ సెషన్‌కి. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఈవినింగ్ మనం చూడొచ్చు. ఒక దగ్గర అవన్నీ థ్రెడ్స్‌తో కట్టేసి మంచిగా షో చేస్తూ ఉంటారు. ఒక సర్టెన్ హైట్ వరకు కొంతమందిని ఎక్కించుకుని పైకలా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి దించేస్తున్నారు. వీటి కాస్ట్ వచ్చేసి వినడం పరంగా అయితే 3,000 పర్ హెడ్ మార్నింగ్ సెషన్‌కి అండ్ ఈవినింగ్ జరిగేది జస్ట్ 500. కానీ టికెట్స్ అవైలబిలిటీ లేనప్పుడు వరీ నాట్. అట్‌లీస్ట్ మనం చూసి అయితే ఆనందించొచ్చు. ఈవినింగ్ వచ్చేసి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. ఈ వీడియోని మీరు ఇంకా చూస్తూ ఉంటే ఈరోజు లాస్ట్ డే జాన్ 18థ్ ఈవినింగ్ పరేడ్ గ్రౌండ్స్‌లోకి వెళ్ళండి. టైమింగ్ వచ్చేసి 4 పీఎం టు ఈవినింగ్ 9 వరకు జరుగుతుంది. బట్ 8:30కే ఎండ్ అయిపోతుంది అనుకుని మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఎళ్ళిపోండి. బెటర్ స్లాట్, బెటర్ వ్యూ చూడాలంటే సన్‌సెట్ టైమ్ ఈస్ ద బెస్ట్. మీరు 5:30 కల్లా లొకేషన్‌లో ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఫ్రీ పార్కింగ్ కూడా వెహికల్స్‌కి మనం పార్క్ చేసేసుకొని కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ గ్రిల్స్ అవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళడానికైతే ఉండదు గానీ వెరీ క్లోజ్‌గా మనం వీటన్నిటిని విట్‌నెస్ చేయొచ్చనమాట. చాలా కలర్‌ఫుల్‌గా డార్క్ స్కైలో బ్యూటిఫుల్‌గా హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ లైట్, ఆ ఈవినింగు వండర్‌ఫుల్‌గా ఉంటుంది. మంచి ఫోటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వెళ్ళడానికి ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, అక్కడ లైక్ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ గూడా ఉంటాయి. ఫుడ్ లవర్స్ కూడా యూ కెన్ గో అండ్ విజిట్, ట్రై డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్. చాలా చాలా స్టాల్స్ పెట్టారు. అండ్ అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ గూడా జరుగుతూ ఉన్నాయి. నాకైతే మంచిగా అనిపిచ్చింది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ ఫీలింగ్‌లా అనిపిచ్చింది. యూ కెన్ సీ ది హ్యాపీనెస్ ఇన్ మై ఐస్. అసలు ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే నేను, అంటే మనం ఏదైనా ఫస్ట్ టైమ్ చూసేటప్పుడు ఆ ఫీలింగ్, ఆ కిక్కే వేరే లెవెల్‌లో ఉంటుంది గదా! ఐ యామ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు అడ్వెంచరస్ థింగ్స్ సూపర్ ఎక్సైటింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. అది గూడా మనం ఉండే లొకేషన్‌లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎలా మిస్ చేస్తాం? ఆబ్వియస్‌లీ మిస్ అయిపోయేదాన్నే. లాస్ట్ మినిట్‌లో చూడడం జరిగిందనమాట. ఇఫ్ యూ ఆర్ సమ్‌వన్ నాలాగే మీకు గూడా ఇలాంటివన్నీ ఇష్టముంటే మీరైతే మిస్ చేయకండి. ఇంకా స్టిల్ ఛాన్స్ ఉంది. ఈవినింగ్ డెఫినైట్‌లీ వెళ్ళండి. చూడండి, అందుకోసమే నేను ఫాస్ట్‌గా ఈ వ్లాగ్‌ని ఎడిట్ చేసి ఇన్ఫో అయితే చెప్పాలనుకున్నాను. హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ అంటే డెఫినైట్‌లీ తెలుస్తుంది. ఇంకా స్టిల్ మీకు లొకేషన్‌లో డౌట్ ఉంటే గనక మీరు మ్యాప్స్‌లో పెట్టేసుకోవచ్చు. నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి జేబీఎస్. అక్కడ దిగేసి జస్ట్ ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. వీడియోలో ఇలా కనిపిస్తున్నాయి కానీ, లైవ్‌లో చాలా హ్యూజ్‌గా ఉన్నాయి. ఒక కింద బాస్కెట్ లాగుండి, దాంట్లో ఫైరొస్తూ, ఆ హాట్ ఎయిర్‌తో అవంతా గూడా ఆ బెలూను వైడ్ రేంజ్‌లో స్ప్రెడ్ అయ్యి వెళ్తుంది. దానికైతే ప్రాపర్ ఆపరేటర్స్ కావాలి. ఇలాంటివి టర్కీ వెళ్ళినప్పుడు చూడాలి ఇస్తాన్బుల్‌లో అని చెప్పేసి ట్రై చేయాలి అని అనుకుంటూ ఉంటాం. ఇండియాలో వీటి గురించి మనం చాలా రేర్‌గా చూస్తూ ఉంటాం. 1 ఆర్ 2 స్టేట్స్‌లో ఎక్కడో ఉన్నాయని అంటాం గానీ, ప్రాక్టికల్‌గా అక్కడికెళ్ళినా గూడా కుదరదు. నేనైతే ఇప్పటి వరకు హాట్ ఎయిర్ బెలూన్ చూడలేదు అండ్ ట్రై చేయలేదు. పారాగ్లైడింగ్, పారాసెయిలింగ్ ఇలాంటివైతే ట్రై చేశాను. సో, లైఫ్‌లో నా విష్ లిస్ట్‌లో ఇది గూడా ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ టైమ్ నేను మన హైదరాబాద్‌లోనే నేను చూసాను. ఎలా ఉంటుంది? అసలు ఈ రైడ్స్ ఎలా జరుగుతాయి అని చెప్పేసి. ఫెల్ట్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఆ వైబ్ అయితే నాకు చాలా నచ్చింది. హైదరాబాద్‌లో ఇలాంటి ఫెస్టివల్‌ని కండక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ టూరిజంని డెవలప్ చేయడానికి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి, కంట్రీస్ నుంచి టూరిస్ట్‌ని హైదరాబాద్‌కి అట్రాక్ట్ చేయడానికనమాట. చాలా మంచిగా చేశారు. ఐడియా గూడా చాలా బావుంది. ఇంకొంచెం ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేస్తే చాలా బావుండు. ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్ పెట్టారు టికెట్ కాస్ట్. కాకపోతే అవైలబిలిటీయే లేదు. ఇదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. కామన్ పీపుల్ ట్రై చేయడానికి ఎక్కడ ఆప్షనే కనిపించలేదు. డే 1 నుంచి సోల్డ్ ఔట్ అని ఉంటే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కండక్టింగ్ ఆల్ దీస్ థింగ్స్?
బట్ దట్స్ ఓకే అనుకోవాలి. ఇంకేం చేస్తాము, అట్లీస్ట్ మనం వెళ్ళి రైడ్ని ఎంజాయ్ చేయకపోయినా కళ్ళతో చూసి ఆనందించాం కదా అని అనుకోవడం మాత్రమే. టుడే ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ హైదరాబాద్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. ఓన్లీ ఈవినింగ్ సెషన్ మాత్రమే మిగిలింది కాబట్టి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నో టికెట్ ఈజ్ నీడెడ్ టు వాచ్ ఇట్. సో ఇఫ్ యు ఆర్ ఫ్రీ దిస్ ఈవినింగ్ జస్ట్ గో. కమింగ్ టు ది క్రౌడ్, చాలామంది అంత ఎక్కువేం లేరు, అలా అని తక్కువ కూడా లేరు. ఇట్స్ లైక్ ఒక నార్మల్ ఎగ్జిబిషన్లో ఎలా ఉంటారో అంతకన్నా కొంచెం తక్కువే అనిపించారు. మేబీ చూడాలి లాస్ట్ డే ఎంత హడావిడిగా ఉంటుందో. ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ దిస్ ప్లేస్, కంఫర్టబుల్ బట్టలు, షూస్ వేసుకోండి అండ్ మీరు తెచ్చుకునే గ్యాడ్జెట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఫర్ ది సేఫర్ సైడ్. కొన్నిసార్లు ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ కూడా రావట్లేదు కాబట్టి సో దాని అకార్డింగ్లీ మీరు క్యాష్ క్యారీ చేసుకుని ప్లాన్ చేసుకుని రండి. ఇంకొక ప్రో టిప్ ఏంటి అనంటే, మీ కెమెరాస్ని లేజర్ లైట్కి ఎక్స్పోజ్ చేయకండి. మళ్ళీ కెమెరా పాడైంది అంటే ఇట్ విల్ టర్న్ ఎ గుడ్ డే ఇంటూ ఎ బ్యాడ్ డే. సో బీ కేర్ఫుల్. సో నేను వెళ్ళినప్పుడు అక్కడ కుర్చీలో చాలా మంది నుంచుని ఫొటోస్ తీసుకుంటున్నారు. ఐ డిడ్ ది సేమ్. చుట్టూ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఆ హెజిటేషన్ అంతా పక్కన పెట్టేసి నాకు ఫొటోస్ కావాలి అంతే. అక్కడ ఏదో ఒక చైర్ పిక్ చేసుకున్నా, ఎక్కి నుంచుని అండ్ దాని తర్వాత ఐ క్లిక్ ఫ్యూ నైస్ పిక్చర్స్. సో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి. సరే చెప్పండి, మీలో ఎంతమంది హాట్ ఎయిర్ బెలూన్స్ని ఇప్పటి వరకు చూశారు? ఈవెన్ హైదరాబాద్లో ఈ ఫెస్టివల్కి మీరు వెళ్ళి ట్రై చేశారా, చూసారా? మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు? నార్మల్గా ఈ హాట్ ఎయిర్ బెలూన్ చూడడానికి, ఫొటోస్ దిగడానికి అయితే హాఫ్ అన్ అవర్ ఈజ్ ఇనఫ్. కానీ ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ చేయాలి ఎంటైర్ ప్లేస్లో జరుగుతున్న పెట్టిన అన్ని స్టాల్స్ని అని అంటే అట్లీస్ట్ యూ నీడ్ 1 అవర్ ఆఫ్ టైం. నేను ఈ ప్లేస్కి 7 o'clock ఇన్ ది ఈవినింగ్ వచ్చాను అండ్ 8:30 దాకా ఫుల్ ఎంజాయ్ చేసి దాని తర్వాత బయటకు వచ్చేసాను. వెళ్ళేటప్పుడు దారిలో స్కైలో నాకు ఈ బ్యూటిఫుల్ ఫైర్ క్రాకర్స్ అయితే కనిపించాయి. నాకు చాలా చాలా ఇష్టం, చూడడానికి భలే బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది ఆ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్కి సంబంధించిందా లేకపోతే బయట వేరే ఈవెంట్స్దా అనేది నాకు తెలీదు. బట్ నేనైతే ఎంజాయ్ చేశాను. లైఫ్లో ఒక్కసారైనా హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కాలి, ట్రై చేయాలి, చూడాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇన్ కేస్ అనుకుంటే ఎవరితో ట్రై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు హైదరాబాద్లో ఉండి చూడలేకపోయినా వేరే స్టేట్స్ వాళ్ళైనా కూడా మిస్ అయిపోయి ఉంటే వరీ నాట్. రియల్ టైంలో చూడకపోయినా అట్లీస్ట్ నా వీడియో ఆ వైబ్ని మీకు తీసుకొచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఆర్జే అమలా డైరీస్. ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. అంటిల్ దెన్, see you in the next video. Bye bye. Take care of yourself. This is RJ Amla signing off.